తీవ్రమైన ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పులు కొలిమిలా మారింది. ఆదిలాబాద్, అర్బన్, బేలా, బౌద్, ఇచ్చోడ, ఇంద్రవల్లి, ఉట్నూరు మండలాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో పాటు వేడిగాలులు వీస్తూ ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు పరిస్థితి దారుణంగా ఉంది. విపరీతమైన ఎండలకు అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పారు. ఎండ బాగుంది. చేనుల పని చేయడానికి కష్టమవుతున్నది. హాస్పిటల్ పోతున్నాము. ఈ ఎండ బాగా కొడుతున్నది. ఈ చేనుల పని చేయడానికి బీపీలు డౌన్ అవుతున్నాయి. కష్టం అవుతున్నది. పని చేసుకుంటాను. పని అయితే చేసుకొని బతకబడుతుంది. మాకు చేనుల పని అయితే చేసుకొని బతకబడుతుంది. మాకు వేరే పనులు రావు. ఎక్కువ ఉన్నది ఈ సంవత్సరం. 3,100, 4,100 పెట్టి తెస్తున్నాము. పొద్దున 7 గంటలకు వస్తాము, 12 గంటల దాకా చేస్తాము. మళ్ళీ 3 గంటలకు వస్తాము, 6 గంటల దాకా చేస్తాము. సార్ బాగా ఎక్కువ ఉన్నాయి సార్. 3-4 రోజుల నుంచి బాగా అంటే డైలీ 20 అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు 20-25 లీటర్ల నీళ్ళే తాగేస్తున్నాం. మనిషికి 5-6 లీటర్ల నీళ్ళు తాగుతున్నాం. పని అయితే తప్ప సార్ మాకు కంపల్సరీ చేయబడుతుంది. ఎంత ఎండ ఉన్నా బట్ట కట్టుకొని నెత్తికి పని చేయని పడుతుంది. ఇంతకుముందు ఉంటుండే కానీ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఈ సంవత్సరం బాగానే ఉంది. మొన్న వర్షం పడ్డ నుంచి అయితే ఇంకా బాగా గరిమ అవుతున్నది. వేడిగాలిగా చెప్పలేము సార్. ఇక వేడిగాలి బాగా ఇట్లా పేయంతో వేడవుతున్నది. చెట్టు కింద ఉన్న వేడవుతున్నది. రావు సార్. కొంచెం మాలు పంట కొంచెం డ్యామేజ్ అవుతుంది సార్. ఎక్కువ ఎండ ఉంటే మాలు కొంచెం డ్యామేజ్ అవుతుంది. దానికి డ్యామేజ్ కాకుండా ఎంత ఎండ ఉన్నా కానీ దానికి నీళ్ళు పెడతాం సార్ మేము కంపల్సరీ. మాడిపోతున్నది సార్. ఈ ఎండకు పూత మాడిపోతున్నది. దిగుబడి కొంచెం తక్కువ వస్తున్నది. మాకు 50-60 క్యారెట్ వెళ్ళేది ఇప్పుడు 30-40 వెళ్తున్నాయి సార్. ఈ ఎండ వల్ల పూత మాడిపోతున్నది. ఎంత నీళ్ళు ఇచ్చినా.